సరే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తుంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు కూడా ప్రచారం చేస్తుంది. ఈ దేశంలో ఓటు చోరీ జరుగుతుంది, బీజేపీ ఓటు చోరీ చేస్తూ ఉంది, ఓటు చోరీతోనే అధికారంలోకి వస్తామని చెప్పేసి వీళ్ళు బటగాల్సి మీ దేశ ప్రయత్నం చేసారు. అయితే ఇలా ఏ రాయి అయితే వాళ్ళకు కొట్టిరో అదే రాయి ఇలా తిరిగి కాంగ్రెస్ పార్టీకి కొట్టుకుంటాను. ఈ ఓటు చోరీ అనే అంశం పైన తెలంగాణలో దుమారం వేసే అవకాశం కనిపిస్తుంది. అది రేపా మాపా అనేది తెలియదు. ఏ క్షణమైనా ఈ రాష్ట్రంలో ఈ ఓటు చోరీ అనే అంశం పైన ఒక ఉద్యమం లెక్క విజృంభించే అవకాశం ఉంది. ఎందుకంటే దొంగ ఓట్లు ఉన్నాయి, దొంగ ఓట్లు దొరికినాయి, దొంగ ఓట్లు దొరికినా సరే ఇంకా దొంగ రాతలు రాస్తారు. దొంగ ఓట్లు దొరికినా సరే దొంగ రాతలు ఇంకా రాస్తారు. అసలు ఇక దొంగ ఓట్లే లేవట. అంటే మీడియా ఛానళ్ళు పోయి టెలికాస్ట్ చేసిన, ఈ యూట్యూబ్ ఛానల్ అన్ని పోయి ఆడ మైకులు పెట్టి మాట్లాడినా, ఓట్లు లేనే లేవని ఆధారాలు పట్టుకొచ్చినా సిగ్గు లేకుండా అసలు ఆడ అంత సమానం ఉంది, సమాప్తం మంచిగా బ్రహ్మాండంగా చేసినాం. అసలు జూబ్లీహిల్స్ అసెంబ్లీలో ఓటు చోరీ అనేది కాంగ్రెస్ పార్టీ చేయలేదు. ఒకవేళ చేస్తే గీస్తే బీఆర్ఎస్ చేసింది, మీ మాత్రం సొక్కమైన సంసారం అని చెప్పి ప్రోగ్రాం పెట్టుకురా ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు. అదే విషయం ఇలా టైటిల్ ఏమని పెట్టినట్టే 43 దొంగ ఓట్ల లొలి. పొద్దుగాల మనం చూసిన ప్రకారం 43 దొంగ ఓట్లు జూబ్లీహిల్స్ లో ఉన్నాయి అని చెప్పేసి ఒక వార్త రాశారు. ఇలా మళ్ళీ వీళ్ళే ఇదే అపార్ట్మెంట్ గురించి రాసుకొస్తారు. ఇక్కడ ఏమని రాసిరు, 15 ఫ్లాట్లు 43 ఓట్లు. ఇది ఇల్లు కాదు, అపార్ట్మెంట్ అడ. 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు సమయంలోనూ వాళ్ళు ఓటర్లే. ఈ 2023 ఎందుకు రాసి తెలుసా, మాగంటి గోపీనాథ్ గారు గెలిచింది కూడా దొంగ ఓట్లతోనే. అంటే మీరు దొంగలే, మేము దొంగలమే, మమ్మల్ని దొంగలంటే మీరు కూడా దొంగలే అని చెప్పేసి చెప్పే ప్రయత్నం ఇక్కడ జరుగుతున్నాయి. ఇంకా ఇప్పుడు ఈ 15 ఫ్లాట్లు అనేది ఉన్నది కదా, సంకృతి ఇంకేదో సంథింగ్ పేరున్నది, అవెన్యూ కూడా, సంకృతి అవెన్యూ అపార్ట్మెంటు ఆ బ్లాక్ పేరు. ఇది విషయం ఏంటంటే ఇక్కడ ఇప్పుడు రేవంత్ అన్న ఏం చెప్పిండు, 2023 వరకు కూడా 43 ఓట్లే ఉన్నాయి అంటుండు. ఇది 2023 మాగంటి గోపీనాథ్ గెలిచాము, 43 ఓట్లు ఉన్నాయి, ఓకే సంతోషం. 15 ఫ్లాట్లు ఉన్నాయి. దాంట్లో ఈ 15 ఫ్లాట్లలో ఆక్యుపెన్సీ 4 ఫ్లాట్లు ఉన్నాయి, ఆక్యుపెన్సీ 4 ఫ్లాట్లు ఉన్నాయి. ఇంకోటి ఈ అపార్ట్మెంట్ అయితే కట్టిరో ఇది 2023లో కట్టలే. ఎవరైతే రేవంత్ రెడ్డి ఇప్పుడు ఇక్కడ చెప్పిందిగా అసెంబ్లీ ఎన్నికల ముందు సమయంలో కూడా వాళ్ళే ఓటర్లు అన్నాడుగా. 2023 ఎన్నికలకు ముందు ఇది కట్టలే, ఇది కట్టలే. ఓట్లు వచ్చిన తర్వాత కట్టిరు, ఓట్లు వచ్చినాక ఒక 6 నెలలకు కట్టిరు. ఇప్పుడు వీళ్ళు పబ్లిక్ చెప్తున్నా, ఇప్పుడు ఇది అంటారుగా ఎన్నికల సంఘం చుతగాలం చేస్తాను జనాలు. ఒరే నాయన మీ అంత ఎర్రోళ్ళు లేరురా, మీ అంత ఎర్రోళ్ళు లేరురా, ఇంకా చేస్తాం రా అన్నట్టే వివరిస్తుంది. పట్టపగటీలు పోయాలో కనుక్కొని వచ్చారు, మీడియా ఛానల్ మైకు ముందల పెట్టినాయి. ఆ 43 మంది ఎడగచ్చిరో తెలియదు. ఈ 15 ఫ్లాట్లు ఉంటే 15 ఫ్లాట్ల ఇప్పుడు ఇందుకో ముగ్గురు లెక్క వేసుకున్నా ఇవి 45 కావాలి, యావరేజ్గా ఇందుకో ముగ్గురు లెక్క వేసుకొని. అయితే ఈ 15 ఫ్లాట్లలో ఆక్యుపెన్సీ ఉన్నది, అంటే జనాలు వచ్చి నివసిస్తున్నది ఓన్లీ 4 ఫ్లాట్లట. ఎంత? 4. ఇప్పుడు రేవంత్ అన్న చెప్పిన దాని ప్రకారం ఒక్కొక్క ఫ్లాట్ల ఇక 11 మంది ఉండాలి. 11 ఇంకోటి 10, ఇట్లా 43 ఉన్న 4 ఫ్లాట్లల్లో ఒక్కొక్క దాంట్లో 11 మంది రెసిడెన్స్ ఉంటారన్నమాట. అందరూ 18+, అందరూ 18+. మళ్ళీ ఈ 18+ కూడా ఇప్పుడు వీళ్ళకు చిన్నపిల్లలు ఉంటారు కదా, ఆ లెక్క చూసుకుని ఇంటికి 15 మంది బతుకురు. ఓన్లీ సంకృతి ఎవెన్యూ అనే అపార్ట్మెంట్స్ లా 15 ఫ్లాట్లు ఉంటే అలా 4 ఫ్లాట్లు హ్యాండ్ ఓవర్ ఇస్తే అది కొత్తగా రీసెంట్ గా డెవలప్ చేసిన బిల్డింగ్, రీసెంట్ గా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కట్టిన బిల్డింగ్ అది. ఇప్పుడు రేవంత్ అన్న కానీ ఎలక్షన్ ఎన్నికల సంఘం కానీ చూతేగాలని జనాలు ఎట్లా చేస్తున్నారు అనడానికి ఈ విషయం మనం మాట్లాడుకోవాలని అవసరం కనిపిస్తుంది. ఈ 43 దొంగ ఓట్ల పరిస్థితి ఏంటంటే ఈయన 4 ఫ్యామిలీ ఆక్యుపెన్సీ ఉన్నాయి, ఒక్క ఇంటికి 15 మంది బతుకుతున్నారట, 43 ఓట్లు ఉన్నాయట. వీళ్ళందరూ 18+ అట. మళ్ళా ఎందుకంటే 18 ఏళ్ళు లేదు, ఓటు హక్కు లేదు కదా. మళ్ళీ 2023లో కూడా ఉన్నాయి అంటున్నాడు.
అంటే 2023 మాగంటి గోపినాథ్ గెలిచిన కూడా దొంగ ఓట్లతో గెలిచిండు. లేదు ఇలా ఏమంటారు, ఈ 43 ఓట్లు నవీన్ కుమార్ కి ఫేవర్ గా ఉండే ఓట్లు అంటారు, లేదంటే కాంగ్రెస్ పార్టీకి ఫేవర్ గా ఉండే ఓట్లు అంటారు. మాగంటి గోపినాథ్కి సంబంధం లేదు, ఆయనకు మెజార్టీ తగ్గింది. తగ్గడానికి కారణం ఏంటంటే ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ ఇట్లా ఎన్నో జూబ్లీస్ లో దొంగ ఓట్లు ఏర్పరచుకున్నది. ఇప్పుడు వాళ్ళే ఒప్పుకుంటారు ఈ 2023 ముందు ఉన్నాయంటారు. అంటే ఆడ బిల్డింగ్ కట్టకపోయినా, ఈ సంక్రతి ఎవెన్యూ అనే అపార్ట్మెంట్స్ లేకపోయినా, దాని కన్స్ట్రక్షన్ లేకపోయినా, అలా మనుషులు లేకపోయినా 43 ఓట్లు మాత్రం ఉన్నాయి. శాబాష్ బా అమ్మా నాయనా, ఏం చెప్పిర్రా నాయన, ఏం చెప్పిరు నీ అంత మంచోళ్ళు దొరకదు జిందగీలా. ఇక మమ్మల్ని క్యాలిఫ్లవర్లు ఈ జపాన్ పట్టుకురారు, ఈ జపాన్ పట్టుకొచ్చి ఈ సేవలో కోటి పెట్టరు, పిచ్చోళ్ళని చేస్తున్నాయా మనల్ని. పట్టపగటిలో దొంగనాకొడుకు లేక దొంగ ఓట్లు ఏర్పరచుకొని మనం దొంగనాకొడుకులు అంటే భయపడి అంతా అంటారుగా శుద్ధ పూసలో మా అంత మంచో లేడు అని ఇప్పుడు చెప్తురట. ఒక నిమిషం, ఇంకా ఇది ఇల్లు కాదు అపార్ట్మెంట్ అంట. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో వాళ్ళే ఓటర్లంట. అందులో కొత్తగా ఒక్క ఓటు కూడా యాడ్ కాలేదు. కేటీఆర్ ఆరోపణలపై జూబ్లీస్ లో ఆఫీసర్ల క్లారిటీ. మీడియాకు చూపించిన జిల్లా ఎన్నికల అధికారి. ఆ చూపించిన అధికారికి ఏమైనా సిగ్గుశరం ఏమైనా ఉందా? ఇప్పుడే ఒక ఛానల్ నేను అదే వీడియో చూసుకొచ్చిన, మీ అందరికి అది వీడియో అయితే ప్లే చేయలేను, వాళ్ళు లైవ్ పెట్టినట్టుంది, మళ్ళీ లేనిపోయింది కాపీరైట్ పడుతుంది. అయితే నేను ఈయన సిగ్నల్ టీవీ అని ఆయన శివారెడ్డి అని ఉంటాడు, V6 ఛానల్కి వెళ్ళి వచ్చిండు. ఆయన జస్ట్ ఎందాకనే అనుకుంటా, ఒకటే ఇంట్లో 43 దొంగ ఓట్లు స్పాట్ లో శివారెడ్డి బయటపడ్డ భయంకరమైన నిజాలు. ఇప్పుడు ఈమె చెప్పిందా, ఈ ఫోటోలో ఈమె కనిపిస్తాను కదా, ఈమెం చెప్తానంటే 20 సంవత్సరాల నుంచి నేనే పని చేస్తున్నా, ఆ బిల్డింగ్ కట్టిందే నిన్న మొన్న కట్టిరు, 43 మంది అంటే దొంగ ఓట్లే సార్ అన్నది. ఇంకా 20 సంవత్సరాల నుంచి అక్కడనే కూలి పని చేసుకొని బతికడం కంటే ఎక్కువ తెలుసా ఇప్పుడు అధికారులకు? నాకు మైండ్ బ్లాక్ అయ్యి రెడ్ అయ్యి వైట్ అవుతుంది సడన్ గా. జస్ట్ ఎంతసేపు అయితే 2 అవర్స్ అవుతుంది వీడియో పెట్టి, 2 అవర్స్ అవుతుంది. సేమ్ ఏదైతే అపార్ట్మెంట్స్ పేరే ప్రేంగో సంక్రతి అవెన్యూ, ఇదే పేరుందా వేరే పేరుందా? అదే పేరు అదే అపార్ట్మెంట్ ఆర్కే వేయండి. దొంగ ఓట్లు అంటారు కదా, మరి దాని సంగతి ఏదో కనుకుందాం. 43 ఓట్లు కాదు, 10 ఓట్లు లేవాడ ఉన్నాయని 4 ఫ్యామిలీలు, ఇంటికి 2 ఓట్లు లేదంటే 3 ఓట్లు మాక్సిమం. ఇక సకుటుంబ సపరివార సమేతంగా కుటుంబాలు ఏమి లేవు మన దగ్గర. ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలని చెప్పి ముగ్గురు కొడుకులు ఉన్నా కూడా 10 ఓట్లు కావు ఇంటికి. కానీ రేవంత్ అన్న ఇప్పుడు 43 ఓట్లకు 43 ఓట్లు ఉన్నాయి అంటే రేపు మన దొంగ ఓట్లు పడతాయి అనమాట. అక్కడ మనుషులు లేరు, మరి ఎవరు వచ్చి చేస్తారు ఓటు, అది ఎవరు అనేది మనకు తెలియదు. ఎవరు వచ్చి చేస్తారో తెలియదు కానీ ఓటు వేస్తారట. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పారు, 2023 కూడా ఓట్లు వేసిర్రు వాళ్ళు, మరి 43 మంది ఇప్పుడు కనపడాలి కదా. లేదు, రేపు ఎలక్షన్ రోజు ఆ పోలింగ్ ఏదైతే బూత్ వస్తుందో ఆ బూత్ కాడ కూర్చొని లైవ్ స్ట్రీమింగ్ పెడదామా? వాళ్ళు ఎవరు వచ్చి చేస్తారో చూద్దాం. ఉన్నదే 4 ఫ్యామిలీలు, 4 ఫ్యామిలీలలో 10 ఓట్లు ఉండవు గట్టిగా, కానీ 43 ఓట్లు ఉన్నాయనంటాను ఇప్పుడు అధికారి. మరి ఆయన కళ్ళు మింగినాయా కళ్ళ కాకులు పొడిచినా నాకు అర్థం కాలేదు. పట్టపగటి పిచ్చోళ్ళని చేస్తున్నారు జనాల్ని. చీకట్లో చేసినా బాగుంటుండే, పొద్దుటిల్లు వేస్తారు కళ్ళు తెరవంగా. ఇప్పుడు ఈ 43 దొంగ ఓట్లు లేవండి ఇప్పుడు వీళ్ళకు, వీళ్ళ లెక్క ప్రకారం. వీళ్ళ 43 దొంగ ఓట్లు లేవు. ఒక మంచిగా ఒకటే ఇంట్లో నేను చెప్పలే, హైదరాబాద్ అంటే ఒక ఇంటి నెంబర్ ఉంటే, ఒక అడ్రస్ ఉంటే ఆడ అపార్ట్మెంట్లు ఉంటాయి. ఫ్లాట్ నెంబర్ 1, ఫ్లాట్ నెంబర్ 2, ఫ్లాట్ నెంబర్ 3 కూడా అపార్ట్మెంట్స్ నెంబర్స్ ఉంటాయి. కానీ ఒకటే ఇల్లు అనేది చెప్పలేను ఆయన, ఒక ఇల్లు అని చెప్పలే, ఒక అపార్ట్మెంట్ 43 ఓట్లు అన్నారు. సంతోషం. మరి 43 ఓట్లు ఫ్లాట్కి లెక్కేసుకున్నా కావాలి కదా, 15 ఫ్లాట్లు లెక్కేసుకున్నా కావాలి కదా, మాట లేదంటారు కదా. 20 సంవత్సరాలకి వెళ్ళి 30 సంవత్సరాలకి వెళ్ళి పని చేస్తున్నాడు, మేము లేవు మాకు సంబంధం లేదంటారు. అది ఆ బిల్డింగ్ కట్టే 2 సంవత్సరాలు అవుతాయట, కానీ 2023 కూడా ఓట్లేట. అంటే 2023లో కూడా కాంగ్రెస్ పార్టీలో పెట్టిన అభ్యర్థి దొంగ ఓట్లతో ఓట్లు వచ్చినాయి. అరాకొర ఓట్లు అయితే వచ్చినాయో అవి కూడా దొంగ ఓట్లు ఏమంటే ఇప్పుడు వీళ్ళే ఒప్పుకుంటారు. ఇప్పుడు అవి కాంగ్రెస్ ఫేవర్ ఓట్లు అంటే అన్ని. మరి కాంగ్రెస్ ఫేవర్ ఓట్లు అన్నప్పుడు కాంగ్రెస్కే పడ్డాయి కదా,
మనసులే లేకుండా దయ్యాలు వచ్చి ఓటేసినాయి. ఆ మనసులే వేయలే ఇక్కడ, దయ్యాలు వచ్చి మా రేవంత్ రెడ్డి ఏడవన్నాడు ముఖ్యమంత్రి అవుతాడు అని ఒంగవారి రేవంత్ రెడ్డికి ఓటేసాడు దయ్యాలు. సిగ్గిలేదా మీకు? ఏమన్నా సిగ్గి లజ్జయం అనిపించకపోతుండొచ్చు మీకు. పట్టాపగటిలో ఓటు చోరీ జరుగుతున్నది. ఇక మరి మీడియాకు చూపించడానికి కన్నా తలకాయ లేకపోవాలి, మరి మనకన్నా లేకపోవాలి, ఓనుకొకరికి లేకపోవాలి. పట్టపగటిలు జనాల్ని దొంగ ఓట్లు ఉన్నాయని తేలినాక కాంగ్రెస్ పార్టీకి డ్యామేజ్ కాకుండా అధికారులు రేవంత్ రెడ్డికి ఫేవర్ గా మాట్లాడతారు. అక్కడ మీడియా ఛానల్ పోయి పెట్టినాక ఇచ్చేత పోతాయా? గా మాత్రం సోయి ఉండాలిగా, కొంచెమన్నా ఉండాలి కదా. నాకు లేదనమాట, వదిలేసి సిగ్గు వదిలేసి బతారు మరి అధికారులు ఎవరో మరాలు. అది ఒక వార్తనే. ఇది రేపు పొద్దుగాల నాకు చేసి అన్ని పేపర్లో బ్యాన్ వేయటం, వెలుగు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, దిశ, శనార్థి అన్నిట్లలో మెయిన్ పేపర్ బ్యాన్ వేయటం ఉంటుంది. చూసుకోరు. ఇంక రేపు మాట్లాడతాం దాని సంగతి.